అందరూ లాభాలే చెబుతున్నారు. మరి సెబీ చెప్పే నష్టపోయే ఆ 90% మంది ఎక్కడ? ద డార్క్ సీక్రెట్ ఆఫ్ స్టాక్ మార్కెట్. మీరు మీ వాట్సాప్ గ్రూపులు చూసినా, యూట్యూబ్ షార్ట్స్ చూసినా అందరూ వేలల్లో లక్షల్లో లాభాలు సంపాదిస్తున్నట్టు కనిపిస్తుంది కదా. కానీ సెబీ ఏం చెప్తుందో తెలుసా? మార్కెట్లో డే ట్రేడర్స్ అండ్ F&O డెరైవేటివ్స్ మార్కెట్లో పనిచేసేవారు 10 మందిలో 9 మంది నష్టపోతున్నారు అని. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న, ఆ 90% మంది ఎక్కడ ఉన్నారు? వారెందుకు తమ నష్టాల గురించి ఎక్కడ మాట్లాడడం లేదు? అందరూ కేవలం లాభాలనే ఎందుకు చూపిస్తున్నారు? ఈరోజు మనం ఈ సైలెంట్ నష్టాల వెనక ఉన్న అసలు కారణాలను విశ్లేషిద్దాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, a retired assistant general manager of State Bank of India and a certified financial planner. వీడియో డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. అలాగే మా వెబ్సైట్ విజిట్ చేయవలసిందిగా ప్రార్థన. అహం మరియు తెలివితేటలు, ఈగో అండ్ ఇంటెలిజెన్స్. సమాజంలో డబ్బును తెలివితేటలకు కొలమానంగా చూస్తారు. కారణం, ఒక ఇన్వెస్టారు తన లాభాలను చూపించినప్పుడు అతను కేవలం డబ్బునే కాదు, నేను మార్కెట్ కంటే తెలివైన వాడిని అనే అహాన్ని, ఈగో కూడా ప్రదర్శిస్తాడు. నష్టాన్ని ఎందుకు దాస్తారు? నష్టాన్ని ఒప్పుకోవడం అంటే తాను తప్పు చేశానని, తన నిర్ణయం విఫలమైందని అందరి ముందు ఒప్పుకోవడం. అది వారి సామాజిక గౌరవాన్ని దెబ్బతీస్తుందని భయపడతారు. అందుకే నష్టాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోతారు. నేను ముందే చెప్పాను కదా అనే భయం, ఫియర్ ఆఫ్ సోషల్ షేమింగ్. మన ఇంట్లో లేదా స్నేహితులు ఎవరో ఒకరు స్టాక్ మార్కెట్ వద్దు, అదొక జూదం అని హెచ్చరిస్తూనే ఉంటారు. కారణం, ఒకవేళ వారు నష్టపోయారని వారికి తెలిస్తే వెంటనే వచ్చే మాట, నేను ముందే చెప్పాను కదా, విన్నావా అని అంటారు. ఆ మాట వినడం ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఎగతాళి నుండి తప్పించుకోవడానికి చాలామంది తమ నష్టాలను గుట్టుగా దాచేస్తారు. కేవలం ఎప్పుడో ఒకసారి వచ్చిన లాభాన్ని మాత్రమే గొప్పగా చెప్పుకుంటారు. సర్వైవర్షిప్ బయాస్, ఇది ఒక రకమైన భ్రమ. గ్రూపులో 10 మంది ఉంటే అందులో ఒకరికి 50,000 రూపాయలు లాభం వస్తే అతను 10 సార్లు మెసేజ్ చేస్తాడు. కానీ మిగిలిన 9 మందికి 10,000 రూపాయలు చొప్పున నష్టం వస్తే వారు అస్సలు స్పందించరు. దీనివల్ల కొత్తగా చూసేవారికి అందరూ గెలుస్తున్నారు, నేను మాత్రమే ఓడిపోతున్నాను అనే ఒక తప్పుడు అభిప్రాయం కలుగుతుంది. దానివల్ల నష్టపోయిన వారు మరింత కుంగిపోయి తమ నష్టాన్ని ఒక అవమానంగా భావించి దాచిపెడతారు. సెలెక్టివ్ డిస్క్లోజర్. మానవ మెదడు తీపి గుర్తులను త్వరగా గుర్తు పెట్టుకుంటుంది. ఒక వ్యక్తి ఏడాది మొత్తం మీద 5 లక్షలు నష్టపోయి ఉండవచ్చు. కానీ గత వారం ఒక్క ట్రేడ్లో 20,000 రూపాయల లాభం వస్తే అతను ఆ ఒక్క ట్రేడ్ గురించి అందరికీ చెబుతాడు. ఆ క్షణంలో వచ్చే ఆ హైప్ కోసం తను పాత నష్టాలను తానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తాడు. అది తనను తాను మోసం చేసుకోవడమే కాకుండా ఇతరులను కూడా తప్పుదావల్లో పట్టించడం అవుతుంది. డే ట్రేడింగ్ అనేది ఒక వ్యసనంలా తయారవుతుంది. మీరు చూసే ఉంటారు, కొంతమంది ట్రేడింగ్ టైం అంతా లైవ్ బిజినెస్ టీవీకి అంటుకుపోతూ ఉంటారు. మరికొందరు ఎంప్లాయీస్ ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఫోన్ తీసి చూస్తూ ఉంటారు. అది ప్యాక్ ఆట కంటే పెద్ద జూదం. మిత్రులారా, సెబీ రిపోర్ట్ ప్రకారం 90% మంది నష్టపోవడం అనేది ఒక వాస్తవం. ఇతరుల స్క్రీన్ షాట్ చూసి వారేదో అద్భుతాలు చేస్తున్నారని భ్రమపడకండి. మార్కెట్లో లాభం ఎంత సహజమో నష్టం కూడా అంతే సహజం. నష్టాన్ని దాచకండి, దాని నుండి పాఠాలు నేర్చుకోండి. ఎవరితోనూ పోటీ పడకండి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం ఇన్వెస్ట్ చేయండి. దెర్ ఈజ్ నో షార్ట్ కట్ పాత్ ఫర్ వెల్త్ క్రియేషన్. గుర్తుంచుకోండి, మార్కెట్ మీ తెలివితేటలకు డబ్బులు ఇవ్వదు, మీ ఓపికకు మరియు క్రమశిక్షణకు మాత్రమే రివార్డ్ అందిస్తుంది. ఈ వీడియో మీకు కనువిప్పి కలిగించిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలాంటి సోషల్ మీడియా ప్రాఫిట్స్ చూసి ఎప్పుడైనా మోసపోయారా? మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ నిజం అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై